నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా, తను పాస్టర్ ఉండేవాడు. నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు వాడు పాస్టర్ అయిపోయాడు. చాలా తెలుసు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కాదండి, దాన్ని నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. అంటే నేను ఎలా నమ్ముతాను, మతాన్ని ఎలా చూస్తాను, దేవుణ్ణి ఎలా చూస్తానంటే, మనకి భగవంతుడికి సర్వమతాలు ఒకటే మాట చెప్తాయి. సో నేను ఆ రోజు నుంచి కూడా, చిన్న వయసు నుంచి కూడా నాకు అన్ని మతాలు అందరూ ఒకటే. అందుకేనేమో నాకు ఇక టెంపుల్స్కి ఎలా వెళ్ళగలిగానో చాలామందికి తెలియదు. ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేమ్ వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి. ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. ఇది అది విపరీతమైన, అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతానంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతంలో. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. సో అందుకని మీకు ఎలాంటి అడ్డంకులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంలో మీకు తెలుసు, వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. దీన్ని అంటే ఈరోజు జరిగిందని కాదు, నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను.